కండరాల వ్యాధుల గురించిన కీలకమైన విషయాలను మీకు చాలా వేగంగా స్పష్టంగా అందించే సారాంశమిది. అసలు మన శరీరాన్ని నిరంతరం కదిలించే కండరాలు, హార్మోన్ల మార్పులు, ఆక్సిజన్ లేమి లేదా జన్యులోపాల వల్ల ఎలా దెబ్బతింటాయో తెలుసుకోవడం మనందరికీ ఎంతో ముఖ్యం కదా. మరి ఇందులో మొదటిది చూస్తే టెటానీ అనే పరిస్థితి. మన శరీరంలో పారాథార్మోన్ అనే హార్మోన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే కాల్షియం స్థాయిలు కూడా అమాంతం పడిపోతాయి. దీనివల్ల కండరాలు తీవ్రంగా బిగుసుకుపోయి ఎముకలు అస్సలు కదల్లేని స్థితికి చేరుకుంటాయి తెలుసా. ఇక రెండవది మనం తరచుగా ఎదుర్కొనే కండరాల అలసట. మనం అసలు విశ్రాంతి లేకుండా పనిచేసినప్పుడు కండరాలకు తగినంత ఆక్సిజన్ అందక అక్కడ లాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి విపరీతమైన అలసట వచ్చేస్తుంది. అయితే ఇక్కడో భలే ఆసక్తికరమైన సైన్స్ విషయముందండి. అదేంటంటే మన కాలేయంలో జరిగే కోరీ వలయం ద్వారా ఈ ఆమ్లం మళ్లీ గ్లూకోజ్గా మారి మనకు తిరిగి శక్తినిస్తుందన్నమాట. చివరగా కొన్ని జన్యుపరమైన మరియు ఆటో ఇమ్యూన్ సమస్యలు. ఉదాహరణకు మస్క్యులార్ డిస్ట్రాఫీ అనే జన్యులోపం వల్ల కండరాలు క్రమంగా క్షీణించిపోతాయి. అలాగే మయాస్థీనియా గ్రావిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల నరాలకు కండరాలకు మధ్య ఉన్న కనెక్షన్ పూర్తిగా దెబ్బతిని కండరాలు బాగా బలహీనపడిపోతాయి. చూశారుగా, ఒక సాధారణ రసాయన అసమతుల్యత నుండి సంక్లిష్టమైన జన్యులోపాల వరకు ఈ వ్యాధులు మన శరీర కదలికల వెనుక ఉన్న అద్భుతమైన అలాగే అత్యంత సున్నితమైన యంత్రాంగాన్ని మనకు స్పష్టంగా గుర్తుచేస్తాయి. ఆగండి, మనం మళ్ళీ కలుస్తామో లేదో. అందుకే ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్ను ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి.